నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ అసలు ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా వైసీపీ పార్టీ అనేది మనుగడ కొనసాగిస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పటివరకి వైసీపీ ఏదైతే కార్యాలయాలు ఉంటాయో అవన్నిటికి కూడా తాళాలు పడుతున్న పరిస్థితి. మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్కారం. వైసీపీ పార్టీ కార్యాలయాలు మూత పడుతున్నాయి, తాళాలు పడుతున్నాయి. ఇంకా ఆ పార్టీ మనుగడ కష్టం అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి వైసీపీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం లేదంటారా? మరి ఏంటి, ఎందుకు వైసీపీ కార్యాలయాలకి తాళాలు పడుతున్నాయి? మొదట మంచి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్తున్న మీ ఉల్ఫిటీ ప్రేక్షకులకి, శ్రీ గారు మీకు నా తరఫున తెలుగుదేశం పెద్ద మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీ ప్రభుత్వ వికృత క్రీడలు ఒక్కొక్కటి బయటపడదు. పూర్తి స్థాయిలో 39% మాకు ఓట్లు వచ్చాయి, మాకు ప్రతిపక్ష హోదా అయ్యిందని ఒకనే ఒప్పుకుంటే, ఇంకొక ఆయన మాకు రాష్ట్రంలో 2 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఇంకోటి కోర్టుకి వెళ్తానంటే విచిత్రమైన వాదనలు వాళ్ళ సోషల్ మీడియాలో వింటున్నాం. ఈరోజు మీ కార్యకర్తలు ఉన్నారా? మీ పార్టీ ఉంటుందా? 11 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి స్పీకర్కి ఇచ్చారా మా లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని? ఇవ్వలా. మరి 11 మంది ఏమయ్యారు? అలాగే 30 మంది పైచులకు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, పార్లమెంట్ మెంబర్లు ఉన్నారని చెప్పుకున్న వీళ్ళు వాళ్ళంతా మీ పార్టీతో ఉంటారా? విజయసాయిరెడ్డి వేరే పార్టీలో కలిపేయాలని దందాలు చేస్తున్నాడు, కుప్పట్లు పెడుతున్నాడు, అదేవిధంగా రకరకాల అంశాల వార్తలు వస్తున్నాయి. మరి విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా బెసికిందా? వాటాల్లో పంపకాల్లో తేడా కొట్టిందా? అలాగే రాజశేఖరుడికి ఆత్మగా ఉన్నటువంటి కేవీపీ రామచంద్ర లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గడిపోయారా? 2 ఆత్మలు పేతాత్మలు. ఆయనకి అనుమానం లేకపోతున్నాయి. మా చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం గమనించాం. చాలా ఆఫీసులు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడు, ఓడిపోతున్నాడు చెప్పిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం కుప్పంలో పార్టీ ఆఫీస్ ఖాళీ చేసి హోటల్ పెట్టారు. పార్టీ రంగులు మార్చేశారు, రాత్రి దాన్ని హోటల్ చేశారు. మరి మీ పార్టీ కార్యాలయం ఎందుకు పోసేస్తున్నారు? సో 39% మేము ప్రతిపక్ష హోదా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175, వైనాట్ టీడీపీ వైఎస్ఆర్సీ పార్టీ, వైనాట్ వైఎస్ఆర్సీ పార్టీ? నాకు అర్థం కావట్లేదు. సో రాష్ట్రంలో ప్రభుత్వం నడపడం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తా ఉంటే మీరేంటి వాళ్ళకైనా స్థగిస్తున్నారు, ఖాళీ గురించి చెప్తున్నారు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, గడిచిన 45 రోజుల్లో 50 రోజుల్లో 6 సార్లు బెంగళూరుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని సీజనల్ పొలిటీషియన్ అనేవాడు, పెయిడ్ ఆర్టిస్ట్ అనేవాడు, అలాగే సినిమా యాక్టర్ గెస్ట్ లాగా వచ్చిపోతున్నాడు అనేవాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ లో ఉన్నాడు, మాకు హైదరాబాద్ అమరావతిలో ఉండట్లేదు అనేవాడు. మరి ఈ 60 రోజుల్లో 6 సార్లు ఎందుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ఆడేముంది తెలంగాణలో, సరే బెంగళూరులో, సో తెలంగాణలో పోతే రేవంత్ రెడ్డి చూస్తే భయం, ఆంధ్రాకి వస్తే చంద్రబాబు నాయుడు చూస్తే భయం. మరి పులి కదా మీరు, ఎందుకు పిల్ల అయ్యారు? అర్థం కావట్లా. సో ఆ విధంగా భయపడిపోయిన కార్యకర్తలు కాపాడడం కోసం అనేక డ్రామాలు. నేరుగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు, సేవలు పెడితే వస్తాడు, లేదంటే ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మాట్లాడడం కోసం అప్పుడు గెస్ట్ గా వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఎవరికి కావాలి మీరు? మీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీనా? మీరు మెంబర్ ఆఫ్ మైక్ పార్టీ మీది ప్రెస్ ముందు మాట్లాడడానికి? సో అర్థం కావటంలా. క్వశ్చన్ ఏంటంటే, మా బాధ అంతా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఒక్కొక్కరు వేరే పార్టీ వైపు వెళ్ళిపోవడం కాకుండా పార్టీ ఆఫీసులు ఇప్పుడు ఏలూరులో ఆళ్ళ నాని గారు ఆఫీసు ఖాళీ చేయడం కారణం ఏంది? ఆయన చెప్పే కారణాలు, గతంలో మా ఫ్రెండ్ రవిచంద్ర ఒక ఆయన ఎన్ఆర్ఐ ఉండేవాడు, ఆయన రిక్వెస్ట్ చేశాము, ఆయన మాకు భూమి ఇచ్చాడు, ఆ భూమి తాత్కాలిక భవనాలు కట్టుకున్నాము కాబట్టి ఆఫీస్ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆయన భూమి తిరిగి ఇచ్చేస్తున్నాం, ఓడిపోయింది కాబట్టి, మాకు రాష్ట్రంలో ఎక్కడ సీట్ లేదు కాబట్టి, మమ్మల్ని బయట ధర్మేశారు కాబట్టి అని చెప్పుకోలేక, ఇంకా మెయింటైన్ చేయలేక, అక్రమ ఆస్తులు దోసేసుకున్న ఖర్చు పెట్టలేక, మనం చెప్పలేక ఈ రోజు మీరు పార్టీ ఆఫీస్ ఖాళీ చేస్తున్నారా? దానికి కారణం ఏంది? ఎన్ఆర్ఐకి ఏం డబ్బులు కొట్టలేదు కదా, 5 ఏళ్ళు ఫ్రీగా ఇచ్చిన మీ వ్యక్తి ఇంకో 5 ఏళ్ళు కూడా. సో విషయం ఏంటంటే, ఆళ్ళనా నేను వ్యక్తి నేను రాజకీయాలు పొలుస్తా పెడుతున్నా, ప్రత్యక్ష రాజకీయాలు నేను రాను, పార్టీ దూరం అవుతున్నాను అంటే, ఇంత పెద్ద ఎత్తున పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రవిని, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్ గాని, తిరుపతిలో చెవిరెడ్డి గాని, పెద్దిరెడ్డి గాని, విజయసాయిరెడ్డి గాని, మాటకు ముందు పరిగెత్తి బైక్ ముందుకు వచ్చి సజ్జలరామకృష్ణ గాని, విశాఖపట్నం పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకున్న వ్యక్తులంతా కూడా ఏమైపోయారు? ఎక్కడ పోయారు? ఎక్కడ దాచుకున్నారు? ఫారిన్ పారిపోతున్నారా? అవినాష్ రెడ్డి ఫారిన్ పారిపోతున్నాడు భయపడిపోయి. ఇట్లా చాలా మంది ఫారిన్ పోయి లుకౌట్ నోటీసులు పెడితే ఇందుకు వస్తున్నారు. సో పార్టీని కాపాడుకోలేక, ఎందుకు ఓడిపోయామో మీరు విమర్శించుకోలేక, తర్కించలేక, చర్చించలేక, మీ పార్టీ నాయకుల మీద
అజమాయిషీ లేకుండా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ నాయకులు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా బయటకు వేస్తుంది. సో విషయం ఏంటంటే ఇంకో 6 నెలల్లో కేసులు, ఎన్ఐఏ కేసులు, ఈడీఏ కేసులు, అదేవిధంగా సిబిసిఐడి కేసులు అధికారులు విచారణకు వస్తాయి. ఖచ్చితంగా నువ్వు జైలుకి పోవాల్సిందే. జైలుకి పోయినావంటే ఈ కేసులు విచారణలోకి వస్తే అసెంబ్లీ గేట్ కాదు కదా, కుర్చీ కూడా తాకలేవు నువ్వు. సో మీ పార్టీ ఎలా కాబడుకుంటావు? తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులు నీతో లేరు, వాళ్ళు పార్టీ నడపరు. ఎవరు నడపాలి పార్టీని? 1 and 2 అని చెప్పుకుని విజయసాయిరెడ్డి గారి చంద్రబాబు మీతో లేరు. వాళ్ళకి నీ మధ్య ఆస్వాదాలు వచ్చేసాయి, పంపకాల వివాదం వచ్చేసింది. ఒక ఆయన పార్టీ నమ్మేస్తున్నాడు, ఇంకొక ఆయన పార్టీ నిలుపుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు దోచుకుంటే ఎలా దాచుకోవాలో ప్రయత్నం చేసుకుంటున్నాడు. సో టోటల్ గా మీ పార్టీ కార్యకర్తలంతా కూడా పల్లాకులు పాలైపోయారు, చెట్టుకోవరు పుల్లకోవరుగా మారిపోయారు. ఇంకా మీ పార్టీని బతికించే పరిస్థితులు మీకు లేరు. ఉన్న కార్యకర్తలు వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. సో మీ పార్టీ నడపలేని విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. దాన్ని బయటకు చెప్పకుండా మేకపోత గాంభీర్యంలాగా మేము మళ్ళీ కళ్ళు పూసుకున్నాండి, నిద్రపండి, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మొదలుపెట్టాలని చెప్తారు జగన్మోహన్ గారి మాటలు. గతంలో వైనాట్ 175 నా ఇంటికి కూడా పీకలేరు, ప్రతిపక్షాలని అసెంబ్లీ గేట్ కూడా తాకనీను, పవన్ కళ్యాణ్ రోడ్లే కూడా రానియను అని వీరభాగాలు పోయిన మీరు, వీరాలు పొందిన మీరు ఏంటి నాకు అర్థం కాల. జగన్మోహన్ గారు ఇంత పిరికివాడా, ఇంత భయస్తుడా, ఇంత బలహీనుడా? నాకు అర్థం కావట్లేదు. మరి 43 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అవిరామ కృషితో ఎన్నో డక్కా మక్క తినడం మేమేం కావాలి? పార్టీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒంటికాల మీద పార్టీ నడుపుతున్నాడు. మరి 5 ఏళ్ళు కూడా నడపలేదు జగన్మోహన్ గారు. సంపాదించిన డబ్బులు ఏం చేస్తావా? నాకు అర్థం కాలేదు. 1,00,000 కోట్లు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి సంపాదించారు కదా, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టండి, పార్టీ హెల్ప్ చేయండి, నిలబెట్టండి పార్టీని. అది లేదు. సో డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నీకు ఉన్నది 2 కూతుర్లు, ఏం చేస్తావు? డబ్బులంతా కలిపి బిసీలు వేసుకుని తాగలేవు కదా. కాబట్టి ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏంటంటే నువ్వు చేసిన అన్ని అక్రమాలు అంత పారాస్థాయిలో ఉన్నాయి. నిన్ను ఎక్కడా పెట్టట్లా. తాడేపల్లి గెస్ట్ హౌస్కి పోతే తనుకుంటున్నారు, కడుపు పోతే తనుకుంటున్నారు, బెంగళూరు పోయి దాక్కుంటున్నావు, అక్కడైతే సేఫ్ సైడ్ అని చెప్పి కూర్చుంటున్నావు. ఇప్పుడు పార్టీని ఏ పార్టీలో వెళ్ళిపోయి కూర్చుంటున్నావు అంటే నాకు అర్థం కావడం లేదు. సో అనేక అనుమానాలకి, కార్యకర్తలకి క్వశ్చన్లకి ఆన్సర్ లేదమ్మా. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, పార్టీ నడిపేవాళ్ళు లేరు, దిక్కు దివారం లేదు. ఇది ఒక అనాథాశ్రమం అయిపోయింది, ఒక బర్రెల గ్రౌండ్ అయిపోయింది, శ్మశానం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కాలే ఒక శ్మశానంగా మారిపోతా ఉంది. సో ఇంక పార్టీ నడపాల్సిన అవసరం ఏముంది? ఆయన జరిగిపోయా, తల్లి చెల్లి ఇంకో పార్టీలో ఉండ్రి, బంధువులు పక్క వెళ్ళిపోయి నమ్మలేక, నీ బాధ్యత ఉండలేదు. ఏంది నా పరిస్థితి అర్థం కావట్లేదు. కాబట్టి అగమ్య గోచరంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు. ఖచ్చితంగా తొందరలో 6 నెలల్లో ఏమంటుంది తాళం వేసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి పడతా ఉంది. ఒక దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు జగన్మోహన్ గారి జైలుకి, పార్టీ పాతాళానికి. ఇది రాష్ట్రంలో పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ గారు చేస్తున్న ఈ యాక్షన్స్ అన్ని కూడా రియాక్షన్స్ వేరే రకం ఉన్నాయి. కాబట్టి ప్రజలు మాకు వద్దు అని పక్కన పెట్టేశారు. ఆ తీర్పుని మింగలేక కక్కలేక ఇరిటేషన్ ఫీల్ అయ్యి చివరికి జగన్మోహన్ గారు ఏమైపోతారో, మానసిక రోగిగా మారిపోతారో కూడా తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి కార్యకర్తలను కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. పూర్తి స్థాయిలో అవగాహన ప్రతి ఒక్కరు కూడా దీపంగా నిలిచబెట్టుకుని వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ ఆఫీసులే కాదమ్మా, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ తొందరలోనే ఆ పార్టీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకున్న చాలా మంది కూడా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీ చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు, చెల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ చేరిపోతున్నారు. కాబట్టి ఈ పార్టీకి ఇంకా మనుగడ ఉండదు. జగన్మోహన్ రాజకీయానికి పురుష అవుతుంది. రైట్ సార్.